స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్లో మన తెలంగాణ వాళ్ళు వెళ్తున్నారు. ఆ తెలంగాణ వాళ్ళలో ఏ పోస్టులు ఉన్నాయి, ఆ పోస్ట్ ఎక్కడ మెయిన్ పోస్ట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ అట్లా ఉంటాం. ఆ పోస్ట్ ఏంటంటే అటెండర్ పోస్ట్ మొత్తం పోస్ట్ పొజిషన్ కూడా చెప్తే బాగుంటుంది. ఆ విషయం చెప్పమని అడుగుతుంది. చెప్పారు అదే 1 minute అన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్లో లేరు. టోటల్ పోస్టులు 28 పోస్ట్ ఉన్నాయి. దాంట్లో డిప్యూటీ సెక్రటరీ ఎవరు లేరు, జాయింట్ సెక్రటరీ ఎవరు లేరు, అడిషనల్ సెక్రటరీ ఎవరు లేరు. మన దగ్గర ఉన్న తెలంగాణ వాళ్ళు మొత్తం మన కంప్యూటర్ ఆపరేటర్స్, డ్రైవర్ కమ్ అటెండర్స్ వాళ్ళు మాత్రమే మనకు తెలంగాణకు మిగిలారు. మిగతా వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు. సో కాబట్టి మేము ఆల్రెడీ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ద స్టాఫ్ రిగార్డింగ్ తెలంగాణకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వచ్చి జాయిన్ కమ్మని ఈ మంత్లో చెప్పాము. డెఫినెట్ గా అంటే రోల్ క్యారీ అయినా పర్వాలేదు, మొత్తం వాళ్ళకి తీసేసుకునే మేము అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఈ పొజిషన్స్ ఏవైతే ఉన్నావో భవిష్యత్తులో మేము రిక్రూట్ చేయబోతున్నాం. I request Nargis, Professor Ajulapati, then your name, sir? Narendra, then after you, sir. Professor Ajulapati. Yeah, I'm from Osmania University. You have given a very comprehensive and clear direction in which you wish to go. I am happy. And the present status is also given by first speaker, and then vision is also given by the second one. In respect of vision, I just want to say that let us plan at the higher level, State Council of Higher Education level, how to make makers of the society. Because top intellectuals of, as mentioned by earlier speaker also here, that even at the cream of Telangana, who got entrance test and joined in the university, are only looking for the takers of the society. They are looking, you are very well aware as a principal of Arts College. They want to go for VRO post or a police constable job or for a smaller job with all intelligence. And I am being a director for placements for Osmania University. Every day I get a call from the corporate sector to give them a good number of employees. I am not able to give. In fact, even in affiliated colleges I asked, they want thousands of members. I am not able to give them only because my students are not coming forward to attend the interview or face the interview. If they are ready to take from Nizamabad, Palamur, I am contacting Palamur University Registrar. I have also asked whether you can give from different places. So our vision should be to prepare the skill-oriented and how we can make the makers of the society. Attitude of the students has to be changed. So from the top, if it comes, it makes all the difference. That's what I wanted to say. Thank you. Mr. Narendra. Then you, sir? Then please come. Two questions ఉన్నాయి సార్. ఉస్మానియా యూనివర్సిటీ ఇంకా సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఇంకా నిజాం కాలేజ్ వెళ్ళినప్పుడు అంటే ప్రొఫెసర్స్ నా ఫ్రెండ్స్ ని అదే ఇంట్రాక్షన్ నరేందర్ అయితే జనరల్గా చూసిన స్టూడెంట్ స్ట్రెంగ్త్ లో ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళే జనరల్గా డెవలప్ అవుతున్నది ఉంది. ఫార్వర్డ్ క్లాస్ లో చాలా పూర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అలా ఉంది. దాన్ని చేంజ్ చేసానికి అండ్ ఇప్పుడు మీరు బంగారు తెలంగాణ కానీ తెలంగాణలో డెవలప్మెంట్ లేదు అది అంటే ప్రొఫెసర్స్ లో మీరు ఇప్పుడు అంటే బీఆర్ ఫ్రమ్ ఉస్మానియా డిఫరెంట్ ప్లేసెస్ లో అందరికి మీ క్వాలిటీ ఆఫ్ ప్రొఫెసర్స్ కానీ ఏదో క్లాస్ తీసుకోకపోవడం కానీ బాధ్యత రాయటం కానీ అది ఇప్పుడు మారుతందుకు మన ప్రయత్నం అంటే because you face it or you know
know that the in-betweens, the gaps, దాని ఫిలప్ చేసేందుకు ఏంటండి. ఇంకోటి ఇప్పుడు హాస్టల్స్ లో చూస్తుంది ఏంటంటే వాళ్ళు జనరల్లీ ఇప్పుడు సార్ అంటే తింటే ముందుకు కానిస్టేబుల్ పోస్ట్ లో స్మాల్ అంటే పీజీ చేసిన వాళ్ళు కూడా నేను సెకండ్ ఇయర్ కాలేజ్లో చూశాను. ఇంగ్లీష్ రాయడం కానీ అర్థం కావడం కూడా ఉండదు. అయితే వాళ్ళు ఇది ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంతమంది ఓన్లీ హాస్టల్లో 2-3 చేస్తుంటారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి క్యాలెండర్ క్లాసెస్ కోసము వీళ్ళకు హాస్టల్ లేదంటే వాళ్ళు క్లాసెస్ వస్తున్నారు. దీనికోసం మార్కెట్ చేస్తాము స్టాండర్డ్. ఇంకోటి ఏంటంటే నేను అనుకుంటానంటే అంటే ఈ ఆర్ట్స్ లో కానీ సైన్స్ డిఫరెంట్ యూనివర్సిటీస్ లో ఏ ప్రొఫెసర్ కానీ ఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఏ కాలేజ్లో చదువుకోలేదు. అంటే క్వాలిటీ పెరుగుతున్నప్పుడు అది ఉంటుంది. అంటే వాళ్ళ ప్రయత్నంలో కానీ ఇది వెళ్తుంది. లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, నో డౌట్ అబౌట్ ఇట్, 100%. కానీ ఏమవుతుందంటే మన యూనివర్సిటీ లెవెల్ వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఎంట్రన్స్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యే మాత్రమే మనము యూనివర్సిటీలో చేర్చుకోవడం జరుగుతుంది. సో కాబట్టి లాంగ్వేజ్ మీరు అన్నట్టు ఇంపార్టెంటే, కానీ వాళ్ళలో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కొంత లాంగ్వేజ్ లో వీక్ ఉన్న మాట వాస్తవమే. కానీ సబ్జెక్ట్లో వాళ్ళు ఫలంగా ఉన్నారు, మనం అనుకున్నంత వీక్ లేదు. డెఫినెట్ గా వాళ్ళు ఎంట్రన్స్ ద్వారా వచ్చారు. ఇప్పుడు 90%, 90 to 95% ఆఫ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. అంటే ఇట్ షోస్ దట్ దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ద స్టడీస్. ఒక లాంగ్వేజ్ తప్పితే మిగతా విషయాల్లో అన్నింటిలో మన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళకు హాస్టల్ లేదనేది ఇది వరకు ఉండేది. ఇప్పుడు ఇంటర్నేషనల్ హాస్టల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒకటి కట్టారు. వాళ్ళందరినీ కూడా ఇంటర్నేషనల్ హాస్టల్లో వాళ్ళని ఉంచడం జరుగుతుంది. తర్వాత ఇంటర్నేషనల్ వాళ్ళు రెడీగా ఉన్నారు, మన వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీస్ లేక వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళేమో రెడీగా క్లాసెస్ అటెండ్ అవుతారు. మన వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీస్ అందరికీ ఇవ్వలేని పరిస్థితులు ఉంది. డెఫినెట్ గా ఇంకోటి మీరు ఇంతకుముందు కదా చూడండి, లాంగ్వేజ్ కాదు కదా అనేది సబ్జెక్ట్ మీద. నేను పొలిటికల్ సైన్స్ లో సికింద్రాబాద్ కాలేజ్ లో చూశాను. డిఫరెంట్ దాంట్లో బేసిక్ డిగ్రీ దాంట్లోనే వాళ్ళకు అంటే పీజీ లెవెల్ అవగాహన మీరు ఏదైతే లాంగ్వేజ్ అన్నారో ఈవెన్ సబ్జెక్ట్ లో కూడా అంత అవగాహన ఉండలేదు. అంటే డెఫినెట్ గా అంటే ఇప్పుడు దాంట్లో అందరూ టీచర్లు ఒక విధంగా లేరు. మీరు అన్నట్టు రకరకాల వాళ్ళు ఉన్నారు. డెఫినెట్ గా దాంట్లో కొంత లేకుండా ఉండొచ్చు. అయినా కూడా మనం అది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా అందరికీ వీలైన కాడికి మంచి విద్య ఇవ్వడానికి ఉస్మానియా యూనివర్సిటీ కానీ అదర్ యూనివర్సిటీస్ కానీ ప్రయత్నం చేస్తాం. I'll just add to what my professor said. Yeah, let me finish this in one now. Very serious, Narendra raised a very important issue. Language is one issue, right? And students. Stuff also, sir. Stuff of the. Yeah, standard and the kind of learning process which is taking place in university. Idi kada. Well, రిఫార్మ్స్ గురించి మాట్లాడినప్పుడు డిసి రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. అసలు పీజీ లెవెల్లో యూనివర్సిటీ లెవెల్లో మీడియం ఉండదు, ఇట్స్ ఓన్లీ ఇంగ్లీష్ అంతే. ఇఫ్ ఇట్స్ లాంగ్వేజ్ యూనివర్సిటీ లైక్ తెలుగు యూనివర్సిటీ తెలుగు ఉంటుంది, ఉర్దూ యూనివర్సిటీ ఉర్దూ ఉంటుంది. ఇట్లాంటి యూనివర్సిటీస్ కి లాంగ్వేజ్ సర్టిఫికేట్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ మీద యూజీ వరకు ఉంటుంది కానీ పీజీలో అది ఉండదు. దే ఆర్ సపోజ్ టు లెర్న్ ఇన్ ఇంగ్లీష్ అండ్ రైట్ ఇన్ ఇంగ్లీష్. ఇది ఉన్న రూల్. దానికి డిసి రెడ్డి గారు వచ్చేటప్పటికి ఇష్టం ఉన్న వాళ్ళు తెలుగులో రాస్తున్నారు, ఇంగ్లీష్లో రాస్తున్నారు, రెండు కలిపి రాస్తున్నారు అప్పుడున్న పద్ధతి. సో డిసి రెడ్డి తీసుకొని పీజీ స్టూడెంట్ ఈ సపోజ్ రైట్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈస్ వీఆర్ పర్మిటింగ్ దాన్ టు రైట్ ఇన్ తెలుగు. అట్లా ఎట్లా ఇంప్రూవ్ అవుతారు వాళ్ళు, లాంగ్వేజ్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారని సీరియస్ గా డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు ఎడ్యుకేషన్ అంటే స్టూడెంట్స్ బైకర్ చేయడం, కొంతమంది టీచర్స్ కూడా సపోర్ట్ చేయడం దీనికి, అంటే స్టూడెంట్స్ కి ఇప్పటికిప్పటికి ఇంగ్లీష్ వాళ్ళ మీద రుద్దుతో ఎట్లా చేస్తారు అని కొంతమంది టీచర్స్. వి ఆల్సో అంటే మేము ఒక టీమ్ గా
మేము ఒక టీమ్గా ఏం చేసినామంటే వీ స్టార్టెడ్ కన్విన్సింగ్ ద స్టూడెంట్స్, ఇక్కడ కనుక మీరు భాష ఇంగ్లీష్ నేర్చుకోకుంటే ఇంకెక్కడ నేర్చుకోలేదు లైఫ్ లో. ఇక్కడ కనుక అంటే ఒక ఇన్స్టిట్యూషన్ లో నేర్చుకోకుంటే మీరు ఇంకెక్కడ నేర్చుకోరు. మీరు ప్రైవేట్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ దాంట్లో పోతే ఏదో డిగ్రీ చేసినాయనో ఇంకో డిప్లొమా చేసినాయనో వచ్చి చెప్తుంటారు. ఇక్కడ 20 to 30 years ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ ఉన్న ప్రొఫెసర్ మీ క్లాస్ లో చెప్తున్నారు. ఇంతకంటే గొప్ప ఆపర్చునిటీ ఏముంటుంది క్లాస్ లో? సో అందుకని మీరు స్టార్టెడ్ కన్విన్సింగ్ ద స్టూడెంట్స్. ఒకవైపు వాళ్ళు వచ్చేసిన మేమందరం టీమ్ ఎక్కడ కాదు కన్విన్స్ చేసి యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్, ట్రై టు రైట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్తాం. సో దానివల్ల కొంత అనుకున్న మేరకు పర్సెంటేజ్ ఇంప్రూవ్ కాకపోయినా కొంత మేరకైనా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ లో రాస్తున్నారు, లాంగ్వేజ్ సంబంధించి అందరూ ఇంగ్లీష్ లో రాస్తున్నారు. దానివల్ల కొంత లాభం కూడా జరిగింది. కొంతమంది మార్కెట్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్ నెట్ మీద కూర్చుంటారు, ఆపర్చునిటీస్ ఎక్కడ మీద చూసుకుంటారు. అంటే దీంతో పాటుగా కొంత టెక్నాలజీ కూడా హెల్ప్ చేస్తే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కడైనా చూసుకుంటారు. ఆ వైపు ఆలోచించిన ఆ వైపు యూజీసీ ఫండ్స్ కూడా లాస్ట్ టైం 2 years నేర్చుకోవడానికి రెడీ ఉన్నారు స్టూడెంట్స్. ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే a student coming from the rural area and his attitude depends upon the culture of the institution. I repeat this, culture of the institution. ఎందుకంటున్నానంటే కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ నుంచి ఇద్దరు పిల్లలు అక్కడ పక్కన వస్తున్నారు భాస్కర్, ఇద్దరు పిల్లలు కనుక సెంట్రల్ యూనివర్సిటీలో ఒక అబ్బాయి జాయిన్ అయితే, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అబ్బాయి జాయిన్ అయితే, అదే సేమ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ కరీంనగర్ నుంచి వచ్చిన ఇద్దరు పిల్లలు ఫిలాసఫీ ఉస్మానియా యూనివర్సిటీ జాయిన్ అవుతారు, ఒక ఫిలాసఫీ సెంట్రల్ యూనివర్సిటీ జాయిన్ అవుతారు. 2 years తర్వాత ఫిలాసఫీ సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయిన పిల్లవాడు ఆ సొంతంగా ఒక ఎస్ఏ రాయగలరు, ఎంబీ రాసుకోగలరు, ఎస్ఏలు రాయగలరు, ఇంగ్లీష్ లో మాట్లాడగలిగే పరిస్థితి వస్తుంది. నేను వేరే వచ్చినప్పుడు భాష ఎక్కడ వస్తుందంటే అక్కడ ఇన్స్టిట్యూషన్ అక్కడ ఉంది. అంటే మా మంత్లీ టెస్టులు కానీ, వాళ్ళ సెమిస్టర్ సిస్టమ్ కానీ, వాళ్ళ హోంవర్క్ కానీ అట్లాంటి దాన్ని అడాప్ట్ చేసుకుని తీరేసుకున్నారు ఆ పిల్లవాడు. ఇక్కడికి వచ్చేసరికి అట్లాంటి ఈ ఇన్స్టిట్యూషన్ కూడా అట్లనే ఉంటుంటే ఇక్కడ ఉన్న ఫిలాసఫీ చేసిన పిల్లవాడు కూడా అదే లెవెల్లో ఇంగ్లీష్ నేర్చుకునే పరిస్థితి ఉంటారు. ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ దీనికి దేన్ని చేయడం కాదు, లేదా దీన్ని చేంజ్ ఉంది. ఇక్కడ ప్రొఫెసర్ ముఖ్యమైన కాదు, గవర్నమెంట్ కాదు, యూనివర్సిటీ కాదు, వి ఆల్ కలెక్టివ్లీ నౌ వీఆర్ ఇన్ అవర్ ఓన్ స్టేట్. అందరం కలెక్టివ్ గా అట్లాంటి కల్చర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీ ఒక ప్రశ్నకు. రెండవది స్టూడెంట్స్ ఆర్ రిపీటెడ్లీ డబుల్ పీజీ అడ్మిషన్ అనేది చాలా సీరియస్ ఇష్యూ. అంటే గవర్నమెంట్ ఇస్ ఆల్సో థింకింగ్ ఆఫ్ ఒక ఎంఎస్సీ చేసి మళ్ళీ ఇంకా ఎంఏ చేస్తున్నారు పిల్లలు. ఎందుకు చేస్తున్నారంటే నోటిఫికేషన్ వస్తే మేము చదువుకొని పోతాం, ఆ పరాటన ఎక్కడ ఉండాలి అంటే. First of all, the idea of the university is to impart the knowledge to the students and prepare the good citizens, issue the certificate. You go out, serve the society. సో ఒక లీడర్గా చేస్తావా, ఒక ఎంప్లాయీగా చేస్తావా, ఒక సోషల్ వర్కర్ ఉంటావా, ఇంకెట్లుంటావా నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ యూనివర్సిటీస్ అనేది యూనివర్సిటీ విల్ నాట్ గివ్ ఎంప్లాయ్మెంట్, యూనివర్సిటీ విల్ నాట్ గివ్ ప్రిపేర్ క్లర్క్స్ ఆర్ ఎనీబడి ఎల్స్. ఇట్ ఇంపార్ట్స్ నాలెడ్జ్. నిన్న ఒక ఎకనామిక్స్ చదువుతున్న విద్యార్థిని ఎకనామిక్స్ లో పర్ఫెక్ట్ గా తయారు చేస్తాం. ఆ ఎకనామిక్స్ నాలెడ్జ్ ని బ్యాంకు ఉద్యోగం అవుతావా, సివిల్ సర్వీస్ కలెక్టర్ అవుతావా, పోలీస్ ఆఫీసర్ అవుతావా, యూ డిసైడ్. నేను పోలీస్ ఆఫీసర్ తయారు చేయ యూనివర్సిటీ, పోలీస్ కలెక్టర్ తయారు చేయ యూనివర్సిటీ. ఎవరు తయారైతే ఒక నాలెడ్జబుల్ యూత్ ని తయారు చేస్తుంది యూనివర్సిటీ. అది యూనివర్సిటీ రూల్. ఇక్కడ వన్ షుడ్ అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ యూనివర్సిటీ ఈస్ దట్ వీ ఇంపార్టెంట్ నాలెడ్జ్. We prepare mentally students and a knowledgeable person. How you use this knowledge to become either a civil servant or NGO or bank officer or police officer. This is up to you. దానికి సంబంధించి రకరకాల సపోర్టింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మాకు యూజీసీ సపోర్ట్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, వీకర్ సెక్షన్ లో ప్రోగ్రామ్ పెట్టండి, ప్రిపేర్ దెమ్ ఫర్ ఎంప్లాయ్మెంట్, ప్రిపేర్ దెమ్ గివ్ దెమ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, ఇట్లాంటి యాడ్ ఆన్ కోర్సులు కూడా ఉన్నాయి. అది కూడా చేస్తాను యూనివర్సిటీ, అది కూడా చేస్తుంది. ఇవన్నీ చేసి ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం. కానీ కైండ్ నిర్ణయించుకోవాలి. ఏం చేస్తుంది యూనివర్సిటీ? మాకు అంటే యూనివర్సిటీ ఏం చేస్తుంది, మీ గవర్నమెంట్ నాలెడ్జ్ ఇస్తున్నారు, కన్సల్ట్ చేస్తున్నారు, దాన్ని నాలెడ్జ్ అండ్ గో అనేది వాళ్ళు తీసుకోవాలి. అంటే దానికి కూడా ఒక స్టూడెంట్ బ్లేమ్ చేయడం ఆశ ఆ వైపు ఆలోచిద్దాం అనేది. థ్యాంక్ యూ. రండి ప్లీజ్. తర్వాత